ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు నుండి మనకి మన గౌరీ స్మార్ట్ ఛానల్లో 6th క్లాస్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ రోజు నుండి మనకు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మొత్తం అంతా కూడా నేను నోట్స్ నీట్గా నేను ఇచ్చి కింద లింక్ ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేస్తే నా వెబ్సైట్లో దీని యొక్క నోట్స్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంటుంది. సో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. సో 6th to 9th చేస్తున్నాం కనుక సో కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా సో మీకు 6th క్లాస్ అంతా కంప్లీట్ చేస్తాను. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. సో మీకు చాలా స్లోగా చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ 5th క్లాస్ నుండి హై స్కూల్కి ఇప్పుడే వచ్చారు కనుక సో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా స్లోగా చెప్తాను. సో మీకు ఏమీ తెలియకపోయినా సరే బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు వెళ్తాను కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, అండ్ వరకు చూడండి. సో అదేవిధంగా మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలంటే ఒక లైక్ చేయండి. సో ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ ఇలా క్లిక్ చేయండి, ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నోయింగ్ అవర్ నెంబర్స్. సో మన నెంబర్స్ని, మన సంఖ్యల్ని తెలుసుకుందాం. సో మన దగ్గర ఏ నెంబర్స్ ఉన్నాయి వాటి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఏంటి మన దగ్గర ఉన్న నెంబర్స్? సో మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. వాటి గురించే మనం స్టడీ చేయాలి. 6th క్లాస్లోనే మనం చదువుకోవాల్సింది న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? పూర్వకాలంలో మనకి సంఖ్యలు అనేవి లేవు. అయితే ఈ సంఖ్యలు అనేవి ఎలా వచ్చాయంటే ఒక గొర్రెల కాపర్ నుండి వచ్చాయన్నమాట. సో తన గొర్రెలను అడవికి తీసుకువెళ్ళేవాడు, మళ్ళీ ఆ గొర్రెలను ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఈ క్రమంలో కొన్ని గొర్రెలు అనేవి మిస్ అయ్యేవి అన్నమాట, అంటే తక్కువ అయ్యేవి. సో తనకి ఎందుకో తక్కువ అనే భావన వచ్చింది. అందుకని ఆ గొర్రెల కాపరి ఏం చేశారంటే కొన్ని కర్రలను సో ఆ గొర్రెలతో పాటు తీసుకెళ్ళి మళ్ళీ గొర్రెలతో పాటు తీసుకొచ్చి ఒక పెద్ద సర్కిల్ గీసి ఒక గొర్రెని పంపించి ఒక కర్రను మొదటి గొర్రె, నెక్స్ట్ రెండవ గొర్రె, నెక్స్ట్ మూడో గొర్రె, అలా ఒక గొర్రెని పంపిస్తూ అలా కౌంటింగ్ చేశారన్నమాట. అలా కర్రలని కౌంట్ చేసి తన దగ్గర ఎన్ని కర్రలు ఉన్నాయో అన్ని గొర్రెలు ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుని రోజు ఆ విధంగా లెక్క పెట్టుకునేసరికి ఒక్క గొర్రె కూడా పోలేదు. ఆ విధంగా ఒక పశువుల కాపర్ నుండి మనకి ఈ నెంబర్స్ అనేవి రావడం జరిగింది. సో తను ఏం చేశాడు, న్యాచురల్గా కౌంట్ చేశాడు. సో న్యాచురల్గా కౌంట్ చేశాడు 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా న్యాచురల్గా కౌంట్ చేయడం వల్ల మనకి వీటిని న్యాచురల్ నెంబర్స్ అని అన్నారు అనమాట. వీటిని ఏమన్నారు? న్యాచురల్ నెంబర్స్ అన్నారు. అంటే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్లో స్టార్టింగ్ లెటర్ ఎన్ కనుక సో న్యాచురల్ నెంబర్స్ని ఎన్తో డినోట్ చేస్తారు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. చాలా ఉంటాయి ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి. మనం ఎంత లెక్కించాలన్నా సరే లెక్కించాలి, అంత ఉంటాయి అన్నమాట. చాలా ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఈ న్యాచురల్ నెంబర్స్లోనే మనకి కనిష్ట సంఖ్య లీస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది 1. లీస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది మనకి 1. ఇది మనకి సో మనకు తెలిసిన ప్రీవియస్ నాలెడ్జ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే కంపేరింగ్ నెంబర్స్. సో మనకి ఎన్ని నెంబర్స్ వచ్చు ముందు అది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం 6th క్లాస్ కనుక మనకి ఎన్ని నెంబర్స్ వచ్చో మనం తెలుసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి మనకి సింగిల్ డిజిట్ నెంబర్స్. అంటే మనకి సింగిల్ డిజిట్ నెంబర్స్ మనకి 9 ఉంటాయి అన్నమాట. సో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. మరి 9కి 1 అంటే ఇవన్నీ ఎలా వచ్చాయి మనకి? 1కి 1 కలిపితే 2 వచ్చింది. సో 1 + 1 = 2. సో 2 + 1, 2కి 1 యాడ్ చేస్తే 3 వచ్చింది. 3కి 1 యాడ్ చేస్తే 4 వచ్చింది. 4కి 1 యాడ్ చేస్తే 5 వచ్చింది. అంటే ఈ నెంబర్స్ ఎలా వస్తున్నాయి? ముందు నెంబర్కి 1 యాడ్ చేస్తే వస్తుంది అన్నమాట. అంటే ప్రీవియస్ నెంబర్కి 1 నెంబర్ అనేది యాడ్ చేస్తే వస్తుంది. మరి
సో 1 to 9 అనేది సింగిల్ డిజిట్ నెంబర్స్. ఇప్పుడు 9కి 1 యాడ్ చేస్తే 10 వస్తుంది, అది సింగిల్ డిజిట్ కాదు. అంటే 9కి 1 యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. సో 10, 11, 12 అండ్ సో ఆన్ 99. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రాస్తున్నాను, తర్వాత చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను 10కి 1 యాడ్ చేస్తే 11 వచ్చింది, 11కి 1 యాడ్ చేస్తే 12 వచ్చింది, 12కి 1 యాడ్ చేస్తే 13 వచ్చింది, 13కి 1 యాడ్ చేస్తే 14 వచ్చింది. అలాగా 98కి 1 యాడ్ చేస్తే 99 వచ్చింది. సో 98 దీని ముందు ఉంటుంది. సో 98కి 1 యాడ్ చేస్తే 99 వచ్చింది. మరి 99కి 1 యాడ్ చేస్తే నాకు డబల్ డిజిట్ నెంబర్ రాదు. సో ఇవన్నీ కూడా డబల్ డిజిట్ నెంబర్స్, ఇవన్నీ కూడా డబల్ డిజిట్ నెంబర్. మరి 98కి 1 యాడ్ చేస్తే 99 వచ్చింది, 99కి 1 యాడ్ చేస్తే 100 వస్తుంది. మరి ఏమొస్తుంది? 100. సో 100, 101, 102 అండ్ సో ఆన్ 998, 999. ఇవి ట్రిపుల్ డిజిట్ నెంబర్స్ అన్నమాట. ట్రిపుల్ డిజిట్ నెంబర్ లేదంటే 3 డిజిట్ నెంబర్స్. సో ఇది 1 డిజిట్ నెంబర్, ఇది 2 డిజిట్ నెంబర్, ఇది 3 డిజిట్ నెంబర్ అన్నమాట. సో ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ముందు నెంబర్కి 1 యాడ్ చేయడం వల్ల వస్తుంది. మరి నేను నెక్స్ట్ నెంబర్ నేను ఇక్కడ రాయడానికి అవ్వదు, ఎందుకంటే నేను 999కి 1 యాడ్ చేస్తే నాకు 1000 వస్తుంది. ఏమొస్తుంది? 1000, 1000, 1001, 1002 and so on 9998, 9999. మళ్ళీ దీనికి 1 యాడ్ చేస్తే నాకు 10,000 వస్తుంది, అది మనకి 5 డిజిట్ నెంబర్. సో ఇవన్నీ 4 డిజిట్ నెంబర్ కనుక నేను అక్కడ రాయడానికి వీల్లేదు. కనుక ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? 10,000 వస్తుంది. 10,000 అంటే మనకి 4 zeros వస్తాయి. సో 10,000, 10,001, 10,002 and so on 99,998. సో 99,999. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటంటే మనం చిన్నప్పుడు ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పెద్ద క్లాస్కి వచ్చాం కనుక వీటి నెక్స్ట్ నెంబర్స్ నుండి మనం ఈ లార్జెస్ట్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ లార్జెస్ట్ నెంబర్స్ కాన్సెప్ట్లో చెప్తాను. అయితే ఇప్పుడు నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, సో 1 డిజిట్ నెంబర్స్ మనకి 9 ఉన్నాయి. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్ ఇన్ని ఉన్నాయి, 3 డిజిట్ నెంబర్స్ ఇన్ని ఉన్నాయి, 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి, 5 డిజిట్ నెంబర్స్ ఇన్ని ఉన్నాయి. అయితే ఇప్పుడు 1 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ అంటే మీకు 1 అని వెంటనే ఐడియా రావాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. 1 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్, 1 డిజిట్ నెంబర్లో లీస్ట్ నెంబర్ ఏంటి? 1. అంటే మనకి ఇప్పుడు మన న్యాచురల్ నెంబర్స్ పరంగా, ఓకేనా? 1 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ 9. 1 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 9. 2 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ 10. 2 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ ఏంటి? 10. 2 డిజిట్ నెంబర్స్లోని లార్జెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ 99. 2 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 99. 3 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ ఈస్ 100. లీస్ట్ 3 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ ఈస్ 100. 3 డిజిట్ నెంబర్స్లోని లార్జెస్ట్ నెంబర్ ఆర్ గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ 999. 999. 4 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ 1000. 4 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ ఏంటి? 1000. 4 డిజిట్ నెంబర్లోని గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ 9,999. 9,999. 5 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ 10,000. 1 2 3 4 5 5 డిజిట్ నెంబర్. 5 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ ఏంటి? 10,000. గ్రేటెస్ట్ నెంబర్ 99,999. ఇది మన. ఇప్పుడు మనం ఏం రాసాం ఇక్కడ రేటింగ్? కంపేరింగ్ నెంబర్స్. సో కంపేరింగ్ చేయాలి. సో కంపేరింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోని కంపేర్ చేస్తారు. అరే చూడరా, చెల్లిని చూసుకుని నేర్చుకోరా, చెల్లికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నీకు నువ్వు ఉన్నావు, అలా కంపేర్ చేస్తారు. అంటే అది మనం ఏంటంటే మార్క్స్ ఆడికి ఎక్కువ వచ్చాయి, నీకు తక్కువ వచ్చాయి. సో ఆ విధంగా మార్కులు కంపేర్ చేస్తారు ఇంట్లో. అదేవిధంగా మనం నెంబర్స్ కూడా కంపేర్ చేయొచ్చు. సో ఏ నెంబర్ పెద్దది, ఏ నెంబర్ చిన్నది, సో అనేది మనం కంపేర్ చేయాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం సో ఇక్కడ రైట్ సైడ్ నుండి మనకి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వెళ్తే కొలది మేము ఇప్పుడు రాసిన దాంట్లో లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వెళ్తే కొలది నెంబర్స్ పెరుగుతాయి. అంటే నెంబర్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కన్నా పెద్దది 2, 2 కన్నా పెద్దది 3, 3 కన్నా పెద్దది 4, 4 కన్నా పెద్దది 5, 5 కన్నా పెద్దది 6, 6 కన్నా పెద్దది 7. ఈ విధంగా అంటే ఇప్పుడు నేను ఇందులో ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే నాకు రైట్ సైడ్ ఉన్నది
లెఫ్ట్ సైడ్ ఉన్నది చిన్న నెంబరు, రైట్ సైడ్ ఉన్నది పెద్ద నెంబర్, లెఫ్ట్ సైడ్ ఉన్నది చిన్న నెంబరు, రైట్ సైడ్ ఉన్నది పెద్ద నెంబర్. ఇలా ఏ తీసుకున్నా సరే, అంటే మనం సింగిల్ డిజిట్ నెంబర్స్ ఏవైనా రెండు తీసుకుంటే, అందులో మనం చూడగానే చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ నెంబర్ 5,9 తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదంటే 9 పెద్దది. సింగిల్ డిజిట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 7,5 తీసుకున్నాను. ఈ రెండిట్లో ఏది పెద్దదంటే 7 పెద్దది. అంటే ఏవైనా రెండు సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇస్తే మనకి నెంబర్స్ తెలుసు కనుక ఏది పెద్దదో మనం ఈజీగా చెప్పగలం. అదేవిధంగా ఏవైనా డబుల్ డిజిట్ నెంబర్స్ ఇస్తే, సో 2 డిజిట్ నెంబర్స్ ఇచ్చినా మనం చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ 15,65. ఈ రెండిట్లో ఏది పెద్దది? సో ఇక్కడ చూడండి, ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్, ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్. అంటే ఇది 65, 10 + 5 అంటే 15. సో అంటే ఏంటి? సో 10's ప్లేస్లో 6 ఉంది కనుక, సో అంటే ఇక్కడ 10's ప్లేస్లో 1 ఉంది కనుక, సో 65. అంటే మనకి ప్లేస్ వాల్యూస్ ఆధారంగా మనం ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పగలం. సో 2 డిజిట్ నెంబర్స్ ఇస్తే. ఒకవేళ 3 డిజిట్స్ నెంబర్స్ ఇస్తే 658, 649. చూడండి, ఇక్కడ 6 అంటే ఇక్కడ కూడా 100's ప్లేస్లో 6 ఉంది, ఇక్కడ 100's ప్లేస్లో 6 ఉంది. అంటే 658, 649. మరి దీంట్లో ఏది పెద్దది అంటే ఇక్కడ 600, ఇక్కడ 600 ఉంది కనుక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 10's ప్లేస్ని కంపేర్ చేయాలి. సో ఒకవేళ 100's ప్లేస్ ఈక్వల్గా ఉంటే నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి. సో ఇప్పుడు 10's ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే 650 ఇది 640. సో 640తో పోలిస్తే 650 కనుక సో ఇది పెద్దది. అలాగే 4 డిజిట్ నెంబర్ ఇస్తే, 4 డిజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7,435, 7,489. ఇక్కడ 7,000, ఇక్కడ 7,000. అంటే ఇది 1000's ప్లేస్. ఈ 1000 ప్లేస్లో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే మనం ఈ 1000 ప్లేస్ ఆధారంగా మనం ఏది పెద్దదో చెప్పలేము. అంటే నెక్స్ట్ ఏం చేయాలి? 100 ప్లేస్కి వెళ్ళాలి. సో ఇక్కడ 100 ప్లేస్లో 4 ఉంది, ఇక్కడ 100 ప్లేస్లో 4 ఉంది. అంటే ఈ 100 ప్లేస్ల ఆధారంగా చెప్పలేము, ఎందుకంటే రెండు ఈక్వల్ అవి. నెక్స్ట్ ఏం వెళ్ళాలి? మనం 10's ప్లేస్కి వెళ్ళాలి. 10's ప్లేస్లో ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 80 ఉంది. సో 30తో కంపేర్ చేస్తే 80 పెద్దది కనుక సో 7,435 కన్నా 7,489 అనేది పెద్ద నెంబర్. ఈ విధంగా సేమ్ నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ వస్తే ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. అలా కాకుండా డిఫరెంట్ డిజిట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 354, 3,559. ఈ రెండింటిలో ఏది పెద్దదంటే ఇమీడియట్గా ఇది పెద్దదని మనం రాసేయచ్చు. ఎందుకు? ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఏ ఇచ్చిన నెంబర్లోని ఏ నెంబర్లోని ఎక్కువ డిజిట్స్ ఉన్నాయో అదే మనకి పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 నెంబర్స్ ఇస్తాడు. సో 5 నెంబర్స్ డిఫరెంట్గా ఇస్తాడు. సో 22, 98, 565, 7,989, 86, సో 1,235 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ నెంబర్లో ఏది పెద్దది అన్నాడు అనుకోండి, సో ఇది మనం ఎలిమినేట్ చేయాలి, ఇది ఎలిమినేట్ చేయాలి, ఇది ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా 2 డిజిట్ 3 డిజిట్స్ నెంబర్స్. సో వాటికన్నా మనకి పెద్ద డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? వాటికన్నా మనకి పెద్ద డిజిట్స్ ఉంది. ఇప్పుడు ఈ పెద్ద డిజిట్స్లో మనం ఏం చేయాలి? ఈ 1, 7 కంపేర్ చేయాలి. ఎందుకంటే 1000 ప్లేస్ని కంపేర్ చేయాలి. సో 1000 ప్లేస్లో కంపేర్ చేస్తే 7,000 ఇది ఎక్కువ కనుక ఇది కూడా క్యాన్సిల్. సో ఇది మనకి పెద్దది. అలాగా ఒక ఎక్కువ నెంబర్స్ ఇచ్చి మనకి సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్, విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అంటే మనం ఈ విధంగా కంపేర్. ఇందులో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అన్నారు అనుకోండి, సో డబుల్ డిజిట్ సరిపోద్ది మనకి. సో ఎందుకంటే సింగిల్ డిజిట్ లేదు కనుక నెక్స్ట్ మనం డబుల్ డిజిట్కి వెళ్తాం. సో డబుల్ డిజిట్లో ఈ 2 ఉన్నాయి కనుక 98తో పోలిస్తే 22 చిన్నది కనుక సో 22 అనేది మనం చిన్నదిగా ఈజీగా రాయొచ్చు. ఈ విధంగా ఇచ్చిన నెంబర్స్ అనేవి సో డిజిట్స్ ఆధారంగా అయితే మనకి సో డిజిట్స్ ఆధారంగా సో ఏది పెద్దది అంటే ఎక్కువ డిజిట్స్ ఉన్నది పెద్దది, తక్కువ డిజిట్స్ ఉన్నది చిన్నది. ఒకే నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ ఇచ్చి ఏ నెంబర్ పెద్దది అంటే మనం ప్లేస్ వాల్యూస్ ఆధారంగా సో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం ఈజీగా చెప్పచ్చు. సో కనుక న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది. నెక్స్ట్ కంపేరింగ్ నెంబర్స్. నెక్స్ట్ మేకింగ్ డిఫరెంట్ నెంబర్స్. సో చాలా మంచి కాన్సెప్ట్ అండి మేకింగ్ డిఫరెంట్ నెంబర్స్. ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో మేకింగ్ డిఫరెంట్ డిజిట్స్ నెంబర్స్. చూడండి, మేకింగ్ డిఫరెంట్ నెంబర్స్ అంటే మనకి
ఎగ్జామ్లో కానీ మనకి టెక్స్ట్ బుక్లో కానీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన నెంబర్స్ 1 2 5 6 అనే 4 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. లేదంటే 3 డిజిట్స్ తీసుకుందాం. ఓకేనా, తర్వాత 4 డిజిట్స్ చూద్దాం. 1 2 5 అనే నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 1 2 5 అనే నెంబర్స్తో మనం ఎన్ని నెంబర్స్ రాయొచ్చు చూడండి. 1తో నేను స్టార్ట్ చేస్తాను. సో డిఫరెంట్ నెంబర్స్, సేమ్ నెంబర్స్ కాదు, అంటే డిజిట్స్ రిపీట్ అవ్వకూడదు కదా. సో 1తో నేను స్టార్ట్ చేస్తాను. 1తో స్టార్ట్ చేస్తే 125. నెక్స్ట్ మళ్ళీ 1తోనే స్టార్ట్ చేస్తాను, 152. ఓకేనా, ఇప్పుడు 2తో స్టార్ట్ చేస్తాను. సో 215. నెక్స్ట్ మళ్ళీ 2తోనే స్టార్ట్ చేస్తాను, 251. ఇప్పుడు 5తో స్టార్ట్ చేస్తాను, 512, 521. అంటే నేను 3 డిజిట్స్ తీసుకుంటే ఈ 3 డిజిట్స్తో 3 డిజిట్ నెంబర్ నేను ఎన్ని ఫామ్ చేయగలిగాను? 1 2 3 4 5 6 నెంబర్స్ నేను ఫామ్ చేశాను. ఇప్పుడు ఈ 6 నెంబర్స్లోని మనకి లీస్ట్ నెంబరు 125 అండ్ లార్జెస్ట్ నెంబర్ 521. అంటే ఇది ఎలా చెప్పాము? ఈ నెంబర్స్ అని అడగండి. మనకి ఏంటంటే ఏవైనా డిజిట్స్ ఇచ్చి వాటితోని పెద్ద నెంబరు వాటితోని చిన్న నెంబరు ఫామ్ చేయడం అడుగుతాడు. అంతే, ఇంకేం లేదు. వాటితోని పెద్ద నెంబరు ఫామ్ చేయడం, వాటితో చిన్న నెంబర్ ఫామ్ చేయడం అడుగుతాడు. అంటే 3 డిజిట్స్ నెంబర్స్తోని, సో 3 నెంబర్స్ ఇచ్చి వాటితో 3 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 3 డిజిట్స్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి అను. దానికి లాజిక్ ఏంటంటే ఇచ్చి నెంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి లీస్ట్ నెంబర్ వస్తుంది. ఇచ్చి నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 7 8 4 చూడండి, 3 7 8 4 ఇచ్చాడు. ఇప్పుడు దీంతో ఫామ్ అయ్యే లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నారు. లీస్ట్ 4 డిజిట్ నెంబర్. సో లీస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏమవుద్ది? ఫస్ట్ 1000 ప్లేస్లో 3 పెట్టాలి, నెక్స్ట్ 100 ప్లేస్లో 4 పెట్టాలి, 10s ప్లేస్లో 7 పెట్టాలి, 1s ప్లేస్లో 8 పెట్టాలి. సో దిస్ ఈస్ ద లీస్ట్ 4 డిజిట్ నెంబర్ బై యూజింగ్ 3784. అంటే 3478 is the least 4 digit number using these 3 digits, these 4 digits. But largest number, largest 4 digit number ఏమవుద్ది? ఫస్ట్ ఏంటి? హైయెస్ట్ నెంబర్ పెట్టాలి, 8. నెక్స్ట్ హైయెస్ట్ 7, నెక్స్ట్ హైయెస్ట్ 4, నెక్స్ట్ హైయెస్ట్ 3. 8743. ఇది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ యూజింగ్ దీస్ 4 digits. ఈ విధంగా ఏవైనా నెంబర్స్ ఇస్తే మనం చాలా అంటే చాలా డిఫరెంట్ నెంబర్స్ చేయొచ్చు. చాలా అంటే చాలా. సో 4 డిజిట్తో చాలా వస్తాయి. వాటిలోని మనకు కావాల్సింది లీస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో చూడండి, 1, 0, 9 ఈ 3 డిజిట్స్ నెంబర్స్తోని ఫామ్ అయ్యే లీస్ట్ నెంబర్ ఎంత, లార్జెస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. సో చూడండి, సో లార్జెస్ట్ నెంబర్ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫస్ట్ 9 వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ 0 వస్తుంది. సో 910 అనేది లార్జెస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్, సో లీస్ట్ నెంబర్ అంటే వీటితోనే ఫామ్ అయ్యే లీస్ట్ 3 డిజిట్ నెంబర్ అని అడుగుతాడు. సో లీస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం రాస్తారంటే 0 1 9, ఎందుకంటే వాళ్ళకి కాన్సెప్ట్ తెలుసు. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే లీస్ట్ నెంబరు, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే లార్జెస్ట్ నెంబర్ అని తెలుసు, ఇలా రాస్తారు. ఇది 3 డిజిట్ నెంబర్ అవ్వదండి, 2 డిజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్కి 0 వాల్యూ లేదు, లెఫ్ట్ సైడ్కి 0కి వాల్యూ లేదు. అంటే 19 అనేది 2 డిజిట్ నెంబర్. అంటే మనకి లీస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎలా వస్తుంది? మరి 0 రాయకూడదు కనుక 0 తర్వాత నెంబర్ ఏంటి? 1 కనుక 1 రాయాలి. మరి ఇప్పుడు 9 రాద్దామా 0 రాద్దామా? 0 రాయాలి. 9 రాస్తే అది సో ఎక్కువ అయిపోతుంది. సో 0 రాస్తే అప్పుడు తక్కువ అవుతుంది. 0 9. సో అంటే 109. ఇది లీస్ట్ 3 డిజిట్ నెంబర్ యూజింగ్ 3 డిజిట్స్. ఇప్పుడు 4 డిజిట్స్ చూద్దాం. 2 5 0 9. 4 డిజిట్స్, 2 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 0 ఇచ్చాడు, 9 ఇచ్చాడు. లార్జెస్ట్ నెంబర్ చాలా ఈజీ అండి. లార్జెస్ట్ నెంబర్ ఏం లేదు, ఫస్ట్ 9 వస్తుంది, నెక్స్ట్ 5 వస్తుంది, నెక్స్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ 0 వస్తుంది. సో ఇది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ యూజింగ్ దీస్ 4 డిజిట్స్. సో 9520. మరి లీస్ట్ నెంబర్ ఏంటి? మామూలుగా లీస్ట్ నెంబర్ రాస్తే అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 0 2 5 9. ఇది 4 డిజిట్ కాదు, 3 డిజిట్ నెంబర్. మనకు అడిగింది ఏంటి? యూజింగ్ దిస్ 4 డిజిట్స్ రైట్ ద లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అడిగి. మనం 4 డిజిట్ నెంబర్ అడిగితే 3 డిజిట్ నెంబర్ రాసాము అంటే ఇది రాంగ్ మాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఇదేమవుతుంది 259. మనకి 4 డిజిట్ నెంబర్ అంటే 1000లో ఉంటుంది, 1000లో ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఏది లీస్టో ఫస్ట్ అది రాయాలి, లీస్ట్. ఓకేనా? ఆ తర్వాత 0 నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే 0 ఉంది కనుక. సో 0, తర్వాత లీస్ట్ నెంబరు 5, తర్వాత లీస్ట్ నెంబరు 9, 2059. ఇది లీస్ట్ 4 డిజిట్ నెంబర్, లీస్ట్ 4 డిజిట్ నెంబర్. సో ఈ విధంగా మనకి కొన్ని డిజిట్స్ ఇచ్చి లీస్ట్ నెంబరు అండ్ లార్జెస్ట్ నెంబరు అడుగుతారు. సో మనం చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చేయాలి. సో 0 లేకపోతే అసెండింగ్ ఆర్డర్ అయితే లీస్ట్ నెంబర్, డిసెండింగ్ ఆర్డర్ అయితే లార్జెస్ట్ నెంబర్. ఒకవేళ 0 ఉంటే డిసెండింగ్ ఆర్డర్, లార్జెస్ట్ నెంబర్. అసెండింగ్ ఆర్డర్కి మనకు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్ అంటే మనకు తెలుసు. సో చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ వరకు మనం అరేంజ్ చేస్తే వాటిని అసెండింగ్ ఆర్డర్ అంటారు. అదేవిధంగా పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ వరకు అరేంజ్ చేస్తే వాటిని మనం డిసెండింగ్ ఆర్డర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ని మనం తీసుకుందాం, వీటిని అసెండింగ్ ఆర్డర్ అండ్ వీటిని డిసెండింగ్ ఆర్డర్ చేద్దాం. ఈ నెంబర్స్ తీసుకుందాం. సో అసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది, 19, 109, 910. ఇవి అసెండింగ్ ఆర్డర్. ఇవి డిసెండింగ్ ఆర్డర్. ఇవి ఇందులో డిసెండింగ్ ఆర్డర్ ఏంటి, 910, 109, 910. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్. సో 259, 2059, 9520. ఇది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్లో రాయండి, 9520, 2059, 259. ఇవి మనకి డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇందులో చూద్దాం. ఇందులో అసెండింగ్ ఆర్డర్ ఏంటి, ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో రాసి చూడండి. సో 125, 152, 215, 251, 512, 521. ఇది మనకి అసెండింగ్ ఆర్డర్, అంటే తక్కువ నెంబర్ నుండి ఎక్కువ నెంబర్. From the least number to largest number, if you arrange the numbers in a proper way, then that is called ascending order. If from the largest number to least number, if you arrange the proper way, then that is called descending order. ఇప్పుడు వీటిని డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే 521, 512, 251, 215, 152, so 125. So this is called descending order. So ascending order, descending order మీకు అందరికీ తెలుసు కనుక మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ బిగ్ నెంబర్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం బిగ్ నెంబర్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. లార్జెస్ట్ నెంబర్ కాన్సెప్ట్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ లార్జర్ నెంబర్. సో మీకు ఇప్పటి వరకు లేని పెద్ద నెంబర్స్ వస్తే వాటి నేమ్స్ ఏంటి, వాటిని ఎలా డినోట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. లార్జర్ నెంబర్ కాన్సెప్ట్ ఆర్ బిగ్ నెంబర్ కాన్సెప్ట్. ఓకే, చూడండి మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9కి మనకి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది. అంటే సింగిల్ అంటే 1 డిజిట్ లేదంటే 2 డిజిట్స్, ఒక డిజిట్ నెంబర్కి సో 1 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ డిజిట్స్లోని లీస్ట్ నెంబర్ వస్తుంది. అంటే మీకు ఎలా చెప్తానంటే నెక్స్ట్ 99 అంటే ఇది మనకి 2 డిజిట్లోని లీస్ట్ నెంబర్, 2 డిజిట్లోని లీస్ట్ నెంబర్. ఇది సింగిల్ డిజిట్లోనే. సో 1 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే 2 డిజిట్స్లోని లీస్ట్ నెంబర్ వస్తుంది, 2 డిజిట్లోని లీస్ట్ నెంబర్ వస్తుంది. 2 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే 3 డిజిట్స్లోని లీస్ట్ నెంబర్ వస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి, 1 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్ అయిన 9కి 1 యాడ్ చేస్తే 2 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ వచ్చింది, ఎందుకంటే 10 అనేది లీస్ట్. మరి 2 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే 3 డిజిట్లోని లీస్ట్ నెంబర్ వచ్చింది. అదేవిధంగా 3 డిజిట్స్ నెంబర్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే మనకి 4 డిజిట్లోని లీస్ట్ నెంబర్ వచ్చింది, 1000 వచ్చింది. సో 999 + 1, 1000. సో మరి 4 డిజిట్లోని గ్రేటెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి? సో అంటే ఇంతవరకు మనం నేర్చుకున్నాం. సో సింగిల్ డిజిట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ సింగిల్ డిజిట్ నెంబర్కి 9 అనే నెంబర్కి 1 యాడ్ చేస్తే నాకు 10 అనేది వచ్చింది. ఈ 10 అనేది లీస్ట్ నెంబర్ ఇన్ 2 డిజిట్స్, లీస్ట్ నెంబర్ ఇన్ 2 డిజిట్స్. మరి 99 అనేది సో 2 డిజిట్స్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్,
2 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్. ఈ 2 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే నాకు 3 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ వచ్చింది, దట్ ఈస్ 100. మరి ఈ 3 డిజిట్ నెంబర్స్లోని లార్జెస్ట్ నెంబర్ అయిన 999కి 1 యాడ్ చేస్తే నాకు 4 డిజిట్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ అయిన 1000 వచ్చింది. మరి ఈ 4 డిజిట్ నెంబర్లోని లార్జెస్ట్ నెంబర్ అయిన 9999కి నేను 1 యాడ్ చేస్తే నాకు వచ్చేది 10,000. ఏంటి? 10,000. సో మనకి వీలుగా ఉండే విధంగా ఇక్కడ కామర్స్ని పెట్టచ్చు అన్నమాట. సో వన్స్, టెన్స్, 100, 1000s, 10,000. సో 10,000 అని వచ్చింది. ఓకేనా? మరి ఈ 10,000 అంటే ఎన్ని? 5 డిజిట్ నెంబర్. 5 డిజిట్ నెంబర్ అయినా లీస్ట్ నెంబర్ ఇది. మరి 5 డిజిట్ నెంబర్ అయినా లార్జెస్ట్ నెంబర్ ఏమవుద్ది? అన్ని 9s చేసేయండి. అన్ని 9s చేస్తే ఏమవుద్ది? సో 99999. ఇక్కడ కామ ఎప్పుడైనా సరే 3 డిజిట్స్ తర్వాత కామ వస్తుంది. సో మనకి ఏంటంటే ఇండియన్ సిస్టంలో 3 డిజిట్స్తో కామ వస్తుంది, మళ్ళీ 2 డిజిట్స్, మళ్ళీ 2 డిజిట్స్, మళ్ళీ 2 డిజిట్స్, మళ్ళీ 2 డిజిట్స్. అదొకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీనికి 1 యాడ్ చేస్తే చూడండి 5 డిజిట్స్ అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు 6 డిజిట్ రావాలి. సో 6 డిజిట్ అంటే 1 రాసి తర్వాత 5 జీరోస్ రావాలి. సో ఇక్కడ కామ వస్తుంది, ఇక్కడ కామ వస్తుంది. అంటే దీన్ని 1 lakh అంటారు. దీన్ని ఏమంటారు? 1 lakh. దీని ఏమంటారు? 1 lakh. సో 1 lakh అంటారు. సో అంటే 99,999కి 1 యాడ్ చేస్తే నాకు వచ్చింది 1 lakh. సో ఈ 1 lakh అనేది 6 డిజిట్లోని లీస్ట్ నెంబర్. 6 డిజిట్లోని లీస్ట్ నెంబర్ అన్నమాట. ఇప్పుడు చూడండి 9,99,999. చూడండి 6 డిజిట్స్ ఉన్నాయి కదా. ఈ 6 డిజిట్ నెంబర్కి 1 యాడ్ చేస్తున్నాను. 1 యాడ్ చేస్తే నాకు 7 డిజిట్ నెంబర్ వస్తుంది. ఏమొస్తుంది? 7 డిజిట్ నెంబర్. సో 1 2 3 4 5 6 7 7 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్, దట్ ఈస్ 10 lakh. దట్ ఈస్ ఏంటి? 10 lakh. దాన్ని 10 lakh అంటాం. ఓకేనా? సో మరి ఈ 10 lakhs లోని అంటే ఇదేంటి? 7 డిజిట్ నెంబర్. ఈ 7 డిజిట్ నెంబర్ లీస్ట్ నెంబర్. మరి అన్ని 9 అయితే 7 డిజిట్ నెంబర్ అని లార్జెస్ట్ నెంబర్. అంటే ఏంటి? 99,99,999. దీనికి 1 యాడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి తెలుసా? 1 crore. 1 crore. కరోడ్పతి, కౌర్బోనగా కరోడ్పతి అంటారు కదా, క్రోర్ అన్నమాట. 1 crore. 1 crore లో మనకి 8 డిజిట్స్ ఉంటాయి, అందులో 7 జీరోస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 1 crore లోని 8 జీరోస్ ఉంటాయి, 8 ప్లేసెస్ ఉంటాయి, 8 డిజిట్స్ ఉంటాయి, అందులో 7 జీరోస్ ఉంటాయి. సో కనుక చూడండి ఇక్కడ కామా పెట్టి, సో 0 0 0 0 0 1 crore. 1 crore. సో అంటే ఏంటి మనకి ఇక్కడ? ఇది మనకి 8 డిజిట్ నెంబర్. సో 1 2 3 4 5 6 7 8 అంటే 8 డిజిట్ నెంబర్. సో 8 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ 1 crore. 8 డిజిట్ నెంబర్లోని లీస్ట్ నెంబర్ 1 crore. సో ఈ విధంగా మనకి సో లార్జెస్ట్ నెంబర్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఇది మీకు తెలిస్తే చాలండి. సో ఇది తెలిస్తే మీరు ఏ నెంబర్ అయినా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబరే తీసుకుందాం. ఇక్కడ అన్ని నెంబర్స్ మార్చేద్దాం. సో ఈ నెంబర్స్లోనే అన్ని నెంబర్స్ మార్చేద్దాం. సో 2 3 6 9 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 6 5 4. సో 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు మనకి కామర్స్ ఎలా పెట్టాలి? 3 2. దీనే మనము 10 lakhs అన్నాం. దీనేమన్నా మనం 10 lakhs. ఇది మీకు బాగా అర్థమైతే సో ఏ నెంబర్ ఇచ్చినా సరే మన నెంబర్స్ని రాసివచ్చు, ఈజీగా రాసివచ్చు. దీని ఏమన్నా మనం 10 lakhs. ఓకేనా? అంటే ఇక్కడ ఇది 10 lakhs కదా. అంటే ఏంటి? 10 lakhs బదులు మనకి ఎంత ఉంది? 23 ఉంది. అంటే దీని ఏం రాయొచ్చు? 23,69,654. అంతే అండి. ప్లేస్ వాల్యూస్ వస్తే చాలు. 23,69,654. సో ఇక్కడే చూద్దాం, ఈ నెంబర్స్ మార్చేద్దాం. 4 6 1 2 9 4 5. సో 1 2 3 4 5 6 7. సో ఇది కూడా సేమ్. నేనేం చేశాను? అన్ని 9లు ఈ నెంబర్స్ మార్చాను. దీన్ని చేయవచ్చు 46,12,945. దీన్ని మార్చేద్దాం. 9 6 4 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 8 8 డిజిట్స్ ఉన్నాయి. 8 డిజిట్స్ అంటే ఖచ్చితంగా అది క్రోర్స్.
crores అన్నమాట. సో 1 place లో ఉంది కనుక దీన్ని 1 crore అన్నాం. ఇక్కడ 1 place లో 9 ఉంది కనుక 9 crores 64 lakhs 12,345. సో ఈ విధంగా మనకి ఈ ప్లేస్ వాల్యూస్ నెక్స్ట్ ఏంటి లీస్ట్ డిజిట్ నెంబర్ లార్జెస్ట్ డిజిట్స్ నెంబర్స్ వస్తే మనం ఏ నెంబర్ అయినా సరే మనం ఈజీగా రాయొచ్చు అన్నమాట. సో ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కొంచెం జాగ్రత్తగా మీరు కొంచెం బైహా చేసినట్లయితే 100, lakh, crore, సో 1000 ఇలాంటి కొన్ని వర్డ్స్ మీరు బాగా బైహార్ట్ చేసినట్లయితే నెంబర్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈజీగా రాయొచ్చు అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ బిగ్ నెంబర్ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ప్లేస్ వాల్యూ యు అంటే యూనిట్స్ ప్లేస్. ఫస్ట్ వచ్చేది ఎప్పుడు కూడా యూనిట్స్ ప్లేస్, నెక్స్ట్ వచ్చేది ఎప్పుడు కూడా టెన్స్ ప్లేస్, నెక్స్ట్ వచ్చేది ఎప్పుడు కూడా హండ్రెడ్స్ ప్లేస్, నెక్స్ట్ వచ్చేది ఎప్పుడు కూడా 1000 ప్లేస్. చూడండి యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్. నెక్స్ట్ 10,000 ప్లేస్, 10,000 ప్లేస్. నెక్స్ట్ వచ్చేది ల్యాక్స్, నెక్స్ట్ 10 lakhs, నెక్స్ట్ క్రోర్. చెప్పాను కదా. సో మనకి 1 crore లో 8 digits ఉంటాయి. చూడండి 8 వస్తాయి. 1 2 3 4 5 6 7 8. సో మనకి 1 crore వరకు నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ వస్తున్నట్టే, సో ఇది యూనిట్ డిజిట్స్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది థౌజండ్స్ ప్లేస్, ఇది 10,000 ప్లేస్, ఇది ల్యాక్స్ ప్లేస్, ఇది 10 lakhs ప్లేస్, ఇది క్రోర్స్ ప్లేస్. ఓకేనా. సో 8 digits అన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా 5 అనే నెంబర్ రాసాను అనుకోండి, ఇది ఎందులో ఉంది 10,000s అంటే 50,000 అని అర్థం అన్నమాట. ఇక్కడ నేను 5 అని రాస్తే ఏంటి దాని ప్లేస్ వాల్యూ ఏంటి 50,000. సో 50,000 అని అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 రాసాను అనుకోండి, ఇదేంటి 10 lakhs ప్లేస్, 10 lakhs ప్లేస్. నేను 5 రాసాను కనుక సో 10 lakhs into 5 అంటే 50 lakhs. ఒకవేళ 6 రాసాను అనుకోండి 60 lakhs. ఇక్కడ ఏంటి క్రోర్ ప్లేస్, సో ఇక్కడ క్రోర్స్ ప్లేస్. నేను 3 రాసాను అనుకోండి 3 crores. అంటే ఈ ప్లేస్ వాల్యూస్ మీకు కరెక్ట్గా కాన్సెప్ట్ మైండ్లోకి వెళ్తే మీరు ఏ నెంబర్ అయినా ఈజీగా రాయొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన నెంబర్స్ రాద్దాం. 5 3 9 6 4 7 2 1. సో 1s ప్లేస్లో ఏముంది 1 అంటే 1 అని అర్థం. సో 10s ప్లేస్లో ఏముంది 2 అంటే 20 అని అర్థం. దీని అర్థం ఏంటి 20. సో 10s ప్లేస్లో 2 ఉందంటే 2 కాదు. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఉందంటే దాని ముందున అన్ని జీరోలు ఉన్నాయని అర్థం. సో 20. ఇక్కడ 7 ఉంది అంటే ఈ ముందున జీరోస్ ఉన్నాయని అర్థం. సో 2 zeros ఉన్నాయని అర్థం అంటే 700. సో 100s ప్లేస్లో 7 ఉంది కనుక 100s ప్లేస్ కనుక 100 into 7 700. సో నెక్స్ట్ 1000s ప్లేస్లో మనకి 4 ఉంది కనుక 40,000. సో ఇదేంటి 4,000. సో 1000s ప్లేస్ అంటే 1000 into 4 4,000. 10,000 ప్లేస్లో 6 ఉంది కనుక 10,000 into 6 60,000. ల్యాక్స్ ప్లేస్లో 9 ఉంది కనుక 9 lakhs. ఇది 10 lakhs ప్లేస్లో 3 ఉంది కనుక 30 lakhs. క్రోర్స్ ప్లేస్లో 5 ఉంది కనుక 5 crores. ఇప్పుడు నేను ఎలా చూద్దాం, ఎప్పుడైనా సరే కామర్స్ గుర్తుపెట్టుకోండి, 3 digits తర్వాత కామా వస్తుంది. నెక్స్ట్ ప్రతి 2 digitsకి వస్తుంది అన్నమాట. ఎన్ని నెంబర్స్ ఉన్నా సో ప్రతి 2 digitsకి కామర్స్ రాయాలి. సో దీన్ని ఇప్పుడు ఎలా చూస్తాం 5 crores 39 lakhs 64,721 ఇలా చదవాలన్నమాట. 5 crores 39 lakhs 64,721. సో ఈ విధంగా మనం పెద్ద పెద్ద నెంబర్స్కి ప్లేస్ వాల్యూస్ని ఈ విధంగా మనం ఈజీగా చదవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్. సో చూడండి మనం కొన్ని నెంబర్స్ రాద్దాం, దానికి ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 154కి ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి. సో చూడండి ఇది ఏ ప్లేస్లో ఉంది మనకి 100s ప్లేస్లో ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 into 100 అని రాయొచ్చు. లేదంటే ఫస్ట్ మామూలుగా రాద్దాం. సో 100 ప్లస్ 50 ప్లస్ 4 అంటే 100s ప్లేస్లో ఉంది కనుక 100 రాశాను, 50 ప్లేస్ 5 అనేది 10s ప్లేస్లో ఉంది కనుక 50 రాశాను, 4 అనేది యూనిట్స్ ప్లేస్లో కనుక 4 రాశాను. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం 1 into 100 100s ప్లేస్ కనుక. నెక్స్ట్ 5 into 10 సో అంటే 10s ప్లేస్ కనుక. నెక్స్ట్ 4 into 1 ఇలాగా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు మీద. దీన్ని ఏం చేయొచ్చు ఎక్స్పాండ్ చేయొచ్చు. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు. సో లేదంటే 7,532
సో దీని ముందు ఏం రాస్తాం 7000 ప్లస్ 500 ప్లస్ 30 ప్లస్ 2. సో దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్. ఇంకా మనం ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? సో 7 ఇంటూ, సో 1000 ప్లేస్ కనుక సో 1000, 7 అనేది 1000 ప్లేస్లో ఉంది కనుక 7 ఇంటూ 1000 ప్లస్ 5 అనేది 100 ప్లేస్లో ఉంది కనుక 5 ఇంటూ 100 ప్లస్ 3 అనేది 10 ప్లేస్లో ఉంది కనుక 3 ఇంటూ 10 ప్లస్ 2 ఇంటూ 1. ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది మనం పెద్ద పెద్ద నెంబర్స్ కూడా రాయొచ్చండి. ఇప్పుడు ఈ నెంబర్ రాదు. సో ఈ నెంబర్ రాస్తే మనకు ఆల్రెడీ ఈ వీటి యొక్క కాన్సెప్ట్ తెలుసు కనుక ఈ నెంబర్స్ కూడా రాయొచ్చు. చూడండి, సో దీన్ని 5 crores. 1 కోటికి మనకి ఎన్ని ఉంటాయి అన్నాను? 7 సున్నాలు ఉంటాయి. సో 7 zeros అదే. సో అంటే దీన్ని రాయొచ్చు 1 2 3 4 5 6 7 ప్లస్ ఇదేంటి 30 lakhs. 30 lakhs అంటే సో ఒక్కొక్క జీరో తగ్గుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 7 zeros కనుక నెక్స్ట్ ఏంటి 6 zeros. సో 1 2 3 4 5 6 7 6 zeros వస్తాయి. సో 1s 10s 100 thousands 10,000 lakhs 10 lakhs 30 lakhs. సో నెక్స్ట్ అంటే ఎన్ని జీరోస్? 6 zeros. నెక్స్ట్ వచ్చేదానికి 5 zeros వస్తాయి. 1 2 3 4 5 వస్తాయి. నెక్స్ట్ వచ్చేదాని నెంబర్కి 4 zeros వస్తాయి. 1 2 3 4 ప్లస్ నెక్స్ట్ వచ్చే నెంబర్కి 3 zeros వస్తాయి. నెక్స్ట్ వచ్చే నెంబర్కి 2 zeros వస్తాయి. నెక్స్ట్ వచ్చే నెంబర్కి 1 zero వస్తుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్కి జీరోస్ రావు. సో చూడండి, ఇప్పుడు నేనేం రాశాను? 5 crores 30 lakhs 9 lakhs 60,000 4,721. సో దీన్నే మనం ఇలా చదివితే ఈజీగా వస్తుంది. చూడండి, 5 crores 30, ఇది 30 lakhs, ఇది 9 lakhs అంటే 39 lakhs, ఇది 60,000, ఇది 4,000 64,721 ఇలా రాయొచ్చు మనం. సో ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ మీరు ఇంకా రాయాలనుకుంటే రాయొచ్చు కదా. ఏం రాయొచ్చు? 5 into 1 crore 5 into 1 crore ప్లస్ 3 into 10 lakhs ప్లస్ 9 into 1 lakh plus 6 into 10,000 plus 4 into 1,000 plus 7 into 100 plus 2 into 10 plus 1. ఈ విధంగా పెద్ద నెంబర్స్ కూడా మనం సో ఎక్స్పాండెడ్ ఫామ్ రాయొచ్చు. సో మనకి చిన్న నెంబర్స్ ఎక్స్పాండెడ్ ఫామ్ బాగా వస్తే పెద్ద నెంబర్స్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఈజీగా రాయొచ్చు అన్నమాట. సో ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. తర్వాత వీటి యొక్క డైలీ యూజెస్ ఉంటాయి, అవి కూడా నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఏంటి సార్ ఈ ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే? సో ఇండియన్ సిస్టమ్ని హిందూ అరబిక్ సిస్టమ్ అంటారు. హిందూ అరబిక్ సిస్టమ్ అంటే మన ఇండియన్స్ వాడే నెంబర్స్ అన్నమాట. సో మన ఇండియన్స్ ఏ విధంగా నెంబర్స్ని చదువుతారు. మరి ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే దిస్ ఈజ్ అమెరికన్ సిస్టమ్, అంటే బ్రిటిష్ సిస్టమ్ అంట. సో ఈ బ్రిటిష్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు మనం చదివినట్టు చదవరు, వాళ్ళు వేరేగా చదువుతారన్నమాట. సో అమెరికన్స్, నెక్స్ట్ ఇంగ్లాండ్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వేరే సిస్టమ్ చదువుతారు. కానీ అది కూడా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే మన లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నెక్స్ట్ అదర్ కంట్రీస్ కూడా మనం నేర్చుకోవాలి. కనుక ఇండియన్ సిస్టంలో మనకి సో ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ అమెరికన్ సిస్టమ్ లేదంటే బ్రిటిష్ సిస్టమ్ లేదంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి మనం చిన్న కాన్సెప్ట్ నేర్చుకుంటే సో చాలా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us see. ఇండియన్, ఇంటర్నేషనల్. సో గుర్తుపెట్టుకోండి, సో 3 2 2 2 అండ్ సో ఆన్. ఇక్కడ 3 3 3 3 అండ్ సో ఆన్. అంటే మనం రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి కామర్స్ ఇస్తాం కదా. సో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి కామర్స్ ఇచ్చినప్పుడు మన ఇండియన్ సిస్టంలో 3 ఫస్ట్ మాత్రమే 3 ఇస్తాం, తర్వాత అన్ని కూడా 2 2 2 2 2 నెంబర్స్ కింద రాస్తాం. ఇక్కడికి వచ్చేసరికి సో ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు కూడా అన్ని 3 3 3 3 డిజిట్స్ కామర్స్ ఇస్తూ రాస్తాం. అదొక్కటి మీకు మైండ్లో వస్తే చాలా ఈజీగా రాయొచ్చు. లెట్ us see.
ఇక్కడ వన్స్ అంటాం, ఇక్కడ కూడా వన్సే అంటాం. ఇక్కడ టెన్స్ అంటాం, ఇక్కడ కూడా టెన్సే అంటాం. ఇక్కడ హండ్రెడ్స్ అంటాం, ఇక్కడ కూడా హండ్రెడ్స్ అంటాం. ఇక్కడ థౌజండ్స్ అంటాం, ఇక్కడ కూడా థౌజండ్స్ అంటాం. ఇక్కడ 10,000 చూడండి, ఇక్కడ కామర్స్ వస్తుంది 1,000. ఓకేనా? సో 10,000, ఇక్కడ 1,000, ఇక్కడ కూడా 10,000. సో ఈ రెండు కామన్ అండి. ఇంతవరకు ఇండియన్ సిస్టంలోను ఇంటర్నేషనల్ సిస్టంలోను కూడా సేమ్ మాట. సో వన్స్ వన్స్, టెన్స్ టెన్స్, హండ్రెడ్స్ హండ్రెడ్స్, థౌజండ్స్ థౌజండ్స్, 10,000 10,000. ఇక్కడ నుండి మనకు మారుతుందన్నమాట. ఓకేనా? సో 10,000 తర్వాత మనకు వచ్చేది చూడండి, ఇక్కడ కామన్ అవ్వాలి 1 lakh. 10,000 తర్వాత మనకు వచ్చేది ఏంటి? 1 lakh. కానీ ఇక్కడ 1 lakh అనరండి. ఓకేనా? 1 lakh అనరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే థౌజండ్సే చదువుతారు. సో ఇక్కడ ఏంటి? ఇదేంటి? 100,000. ఏంటిది? 100,000. సో 3 zeros కనుక 1000. సో 100,000 అని చదువుతుంది. దీన్ని ఏం చదువుతారు? 100,000 వాళ్ళు. మనం ఏం చదువుతాం? 1 lakh అని చదువుతాం. మనం ఏం చదువుతాం? 1 lakh. ఇక్కడ వీళ్ళు ఏం చదువుతారు? 100,000 అని చదువుతాం. 100,000 అని చదువుతాం. నెక్స్ట్ దీన్ని మనం 10 lakhs అంటాం. ఏమంటాం మనం? 10 lakhs. ఎందుకంటే వన్స్, టెన్స్, థౌజండ్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్, 10 lakh. సో 10 lakhs అని చదువు. వాళ్ళు 10 lakhs అని చదవరు. ఇక్కడ కామ వస్తుంది వాళ్ళకి చూడండి. సో దీన్ని వాళ్ళు మిలియన్ అంటారు. ఏమంటారు? మిలియన్. 1 million అంటారు. దీన్ని ఏమంటారు? 1 million. మనకేంటి? 10 lakhs. మనకేంటిది? 10 lakhs. సో మనం 10 lakhs అని చదువుతున్నాం, వాళ్ళు 1 million అని చదువుతాం. అంటే 10 lakhs = 1 million. సో చూడండి, మనకి యూట్యూబ్లో 1 million సబ్స్క్రైబర్స్ ఉంటారు. హర్ష సాయికి, నెక్స్ట్ ఏంచి చాలా మందికి 1 million సబ్స్క్రైబర్స్ ఉంటారు. వేణు కళ్యాణ్ సార్కి. సో చాలా మందికి, నెక్స్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్, చాలా ఛానల్స్కి మనకి 1 million అంటే 1 million సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి? 10 lakhs సబ్స్క్రైబర్స్ అని అర్థం అంట. సో యూట్యూబ్లో 10 lakhs. సో వాళ్ళకి 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని అర్థం అంట. సో అంటే 1 million అంటే 10 lakhs. 10 lakhs అంటే 1 million. సో మనకి ఎగ్జామ్లో అడుగుతారన్నమాట. సో 1 million = how many lakhs? ఓకేనా? అప్పుడు మనం 10 lakhs అని మన ఐడియా రావాలి. సో దీన్ని ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1, 10, 100, 1000, 10,000, 100,000, 1 million. 100,000, 1 million. సో దీన్ని యాక్చువల్గా మనం ఏం చెప్పొచ్చు? thousands అనొచ్చు. thousands is 1 million. చూడండి ఇక్కడ ఇదంతా 1,000. 1,000 thousands 1 million. 1,000 1 million. అంటే వాళ్ళకి ఏదైనా సరే థౌజండ్స్లోనే వెళ్తే ఒక కొత్త పేరు వస్తుంది, మనకి జస్ట్ 100లో వెళ్తే కొత్త పేరు వస్తుంది. చూడండి, ఇది 100. సో ఒక 100 అయితే మనకి ఏమొచ్చింది? 10,000 వచ్చింది. చూసారా? సో ఒక 100 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 100 తర్వాత మనకి ఏమొచ్చింది? 100,000. ఇక్కడ మనకి 100లోనే 100,000కి ఒక కొత్త పేరు వచ్చింది. అదేంటి? ల్యాక్స్. ఇక్కడ థౌజండ్స్లోనే కొత్త పేరు వస్తుంది అన్నమాట. ఇక్కడైతే హండ్రెడ్స్లో అయితే ఒక కొత్త పేరు వస్తుంది, ఇక్కడ థౌజండ్స్లో అయితే కొత్త పేరు వస్తుంది అన్నమాట. సో అది నెక్స్ట్. సో 10 lakhs అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ 1 రాసి, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, 0, 0, 0. చూడండి, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 8 డిజిట్ నెంబర్. సో దీనికి మనకి ఏం రాస్తాము? 1 crore అని రాస్తాం. ఏం రాస్తాం? 1 crore. 1 crore. మరి ఇక్కడ 10 millions. ఏంటి? 10 millions. 10 millions అంటే 1 crore = 10 millions. 1 crore = 10 millions. ఇంకా మనం ఎక్స్టెండ్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఇదేంటి? 10 crores. 10 crores. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? 100 millions. ఏంటిది? 100 millions. 100 millions. చూడండి, 100 millions. 6 digits ఉంటే వాళ్ళు మిలియన్ అంటారు. సో 100 millions. 100 millions. ఇక్కడ చూద్దాం.
ఇదేంటి మనకి 100 crores. ఇంకా ఇక్కడ నుండి మనకి ఏది వచ్చినా సరే సో 1 crore తర్వాత 10 crores, 100 crores, 1000 crores, 10,000 crores, lakh crores, 10 lakhs crores ఇలాగా మనకు మళ్ళీ ఇండియన్ సిస్టమ్ రిపీట్ అవుతుంది. సో ఇదేంటి మనకి 100 crores, 100 crores. ఇక్కడ చూద్దాం, చూడండి ఇక్కడ కామా వస్తుంది ఎందుకంటే 3 digits అని చెప్పాను కదా. దీన్ని వాళ్ళు ఏమంటారంటే బిలియన్ అంటారు. అంటే సో ఇక్కడ 6 digits ఉంటే మిలియన్స్ కదా. సో 1000 millions is equal to 1 billion. 1000 millions is equal to 1 billion. ఒక కొత్త పేరు వస్తుందన్నమాట. అలాగే మళ్ళీ సో 1000 billionsకి వెళ్ళామనుకోండి ట్రిలియన్ వస్తుంది. సో అంటే మిలియన్, బిలియన్ అండ్ ట్రిలియన్. సో ఇంకా అలా వాళ్ళకి 3 digits అంటే మనకి థౌజండ్స్ అలా వెళ్ళే కొలది వాళ్ళకి కొత్త పేర్లు వస్తాయి అన్నమాట. సో మనకి ఇంతవరకు నేర్చుకుంటే చాలు అన్నమాట. సో ఇంతవరకు నేర్చుకుంటే చాలు. సో ఇది ఇండియన్ సిస్టమ్, ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ఇందులో మీకు ఏ నెంబర్ ఇచ్చినా సరే చాలా ఈజీగా చెప్పొచ్చండి. సో మనం ఆల్రెడీ మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి. సో ఈ డిజిట్స్లో నేను నెంబర్స్ మార్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 6 4 9 5 6 1 5 9. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది అంటే నేను 10 millions తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 10 millionsలో అన్ని డిజిట్స్ మార్చేసి ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా చదవాలో నేను నేర్పిస్తున్నాను. చూడండి ఇదేంటి 10 millions, ఇదేంటి 10 millions. సో ఇక్కడ చూడండి 64,956,159 అంతేనండి, సింపుల్. 64,956,159 ఇది మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇప్పుడు ఇదే నెంబర్ ఇక్కడ చూద్దాం 64956,159. సో 322 ఓకేనా, 3222. చూడండి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crore. 6,49,56,159. మన ఇండియన్ సిస్టంలో ఏం చదవాలి? 6,49,56,159 చదవాలి. ఇక్కడికి వచ్చేసరికి 64,956,159 అని చదవాలి. 159 అని చదవాలి. సో ఈ విధంగా మన ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్స్కి జస్ట్ ఇక్కడ 32222 ఇక్కడ 3333 అనే డిఫరెన్స్ కామా సెపరేషన్ తెలిస్తే మీరు నెంబర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఎగ్జామ్లోని చాలా అంటే చాలా రకాలుగా అడుగుతారు. అది ఇప్పుడు చెప్తాను. అది మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇది తీసుకుందాం. ఇదేంటి 1000, ఇదేంటి 1000. సో 1000లోని ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి అని అడిగాడు అనుకోండి. 1000లోని ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? సో హండ్రెడ్స్ అంటే మనకేంటి 2 zeros రావాలి కదా. సో హండ్రెడ్స్ అంటే 2 zeros రావాలి. అంటే ఇక్కడ మనం హ్యాండ్ పెట్టుకొని సో అంటే ఎన్ని 10. సో 1000లోని 10 hundreds ఉన్నాయి. థౌజండ్స్లోని 10 hundreds ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో 2 zeros తర్వాత మనం మామూలుగా ఇలా పెట్టుకుంటే థౌజండ్స్లోని 10 hundreds ఉన్నాయని అర్థం. ఇప్పుడు 1 lakh చూద్దాం. 1 lakhలోని ఎన్ని టెన్స్ ఉన్నాయి? 1 lakhలోని ఎన్ని టెన్స్ ఉన్నాయి? 10,000 టెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 1 zero దగ్గర పెట్టుకుంటే ఎన్ని టెన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. 2 zeros తర్వాత హ్యాండ్ పెట్టుకున్నాం అనుకోండి. 1 lakhలోని ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 1000 hundreds ఉన్నాయి. 1000 hundreds ఉన్నాయి. అంటే 1 lakh is equal to 1000 hundreds. 1000 hundreds అని రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1 lakhలోని ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? 100,000. మన 1 lakhలోని 1000 hundreds ఉన్నప్పుడు మరి హండ్రెడ్స్ ఎన్ని ఉంటాయి? థౌజండ్స్ ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. రివర్స్ అన్నమాట. సో 1 lakhలోని ఇక్కడ మనం హ్యాండ్ పెట్టుకుంటే 1 lakhలోని టెన్స్ ఎన్ని ఉన్నాయి? 10,000 ఉన్నాయి. 1 lakhలోని హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? థౌజండ్స్ ఉన్నాయి. 1 lakhలోని థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? హండ్రెడ్స్ ఉన్నాయి. 1 lakhలోని టెన్స్ ఎన్ని ఉన్నాయి? 10,000 ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే మనం హాఫ్ వరకు నేర్చుకుంటే చాలా రివర్స్ అవుతుంది. A into B is equal to B into A, దట్ ఈస్ కాంపిటేటివ్లో మనం నేర్చుకుంటాము ఫ్యూచర్లో. సో కనుక 1 lakhలోని టెన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 10,000. 1 lakhలోని హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయంటే 1000. 1 lakhలోని థౌజండ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 100. 1 lakhలోని 10,000 ఎన్ని ఉన్నాయంటే 10. సో ఈ విధంగా మనం హ్యాండ్ గ్యాప్ పెట్టుకుంటూ మనం ఈజీగా చెప్పచ్చు. క్రోర్ చూద్దాం. 1 crore ఎన్ని థౌజండ్స్ ఉన్నాయో అని అడిగాడు. 1 crore ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? సో 3 zeros దగ్గర పెట్టుకుని సరిపోతుంది. సో 1 crore 10,000. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. సో 10,000 మనకి 1 crore ఎన్ని థౌజండ్స్ ఉన్నాయంటే 10,000 థౌజండ్స్ ఉన్నాయి. సో 1 crore 10,000 థౌజండ్స్ ఉన్నాయి.
10,000 ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేది 1 crore అన్నమాట. సో ఈ విధంగా మనం హ్యాండ్ గ్యాప్ పెట్టుకొని సో మనకి వాడు ఏదైనా సరే ఎగ్జామ్లో ఈజీగా రాయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇండియన్ సిస్టమ్ అయిపోయింది, ఇంటర్నేషనల్ సిస్టమ్ అయిపోయింది. నెక్స్ట్ డైలీ యూజెసెస్. సో మనకి ఈ పెద్ద పెద్ద నెంబర్స్ ఏవైతే మనం ఈరోజు నేర్చుకున్నామో లార్జెస్ట్ నెంబర్స్, ఈ లార్జెస్ట్ నెంబర్ అనేది మనం డైలీ యూజ్లో ప్రతి చోట ప్రతి దగ్గర యూజ్ చేస్తాం. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఈ లార్జెస్ట్ నెంబర్స్ని మనం చాలా చోట్ల మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్టెన్స్ గురించి మాట్లాడదాం. డిస్టెన్స్. సో చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి నేను డిస్టెన్స్ ఫైండ్ చేశాను అనుకోండి, అది ఎంత ఉంటుందో తెలుసా? జస్ట్ 2 millimeters. 2 millimeters అంతే. ఇక్కడ నుండి ఇక్కడికి నేను డిస్టెన్స్ ఫైండ్ చేశాను అనుకోండి, ఇది 5 centimeters ఉంటుంది. ఏముంటుంది? 5 centimeters ఉంటుంది. సో మన స్కేల్ ఉంటుంది కదా, మన స్కేల్ ఇక్కడ నుండి ఇక్కడికి ఉంటుంది కదా, ఇది మన స్కేల్ ఏంటి? 15 centimeters స్కేల్. సో అదేవిధంగా నేను ఇక్కడ నుండి ఇంకా అంత దూరం నేను ఇంతవరకు నేను చేశాను, ఇది 1 meter అంటారు. ఏమంటారు? 1 meter. 1 meter డిస్టెన్స్ అంటే మీకు సో మన డైలీ యూసేజ్లోని 1 centimeter = 10 millimeters. మన స్కేల్లో ఉండే 1 centimeter ఏంటి? 10 millimeter. అంటే సో 1 centimeter అనేది మిల్లీమీటర్తో పోలిస్తే 10 times ఎక్కువ. మిల్లీమీటర్తో పోలిస్తే 10 times ఎక్కువ. మరి 1 meter = 100 centimeters. 1 meter అనేది మనకి 100 centimeters. అంటే మన స్కేల్స్ ఉంటాయి కదా, సో ఆ స్కేల్స్ని చాలా చాలా మనం యాడ్ చేస్తే వచ్చేది మనకి 1 meter అన్నమాట. సో 1 meter అంటే ఏంటి? 1000 centimeters. 1000 centimeters. ఇలాగా చిన్న చిన్న డిస్టెన్స్ని సెంటీమీటర్లోను మీటర్లోను కొలుస్తారు. మరి నేను ఇక్కడ నుండి రాజమండ్రి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఈ హైదరాబాద్ రాజమండ్రి వీటిని నేను మీటర్స్లో కొలిచాను అనుకోండి, చాలా అంటే చాలా నెంబర్ స్పేస్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందుకని దాన్ని ఏమంటారంటే కిలోమీటర్స్ అంటారు. సో 1 kilometer. 1 kilometer = 1000 meters. 1000 meters మనం 1 kilometer అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ ఏంటంటే 600 kilometers అనుకుందాం. 600 kilometersని మనం మీటర్స్లో మార్చాలి అంటే ఏమవుద్ది? 600 × 1000 మీటర్స్ అన్నమాట. ఎందుకంటే 1 kilometer = 1000 meters అని రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 1 2 3 4 5 అంటే 5 వచ్చిందంటే ఏంటి మనకి? 6 lakhs meters. 6 lakhs meters. దీన్ని సెంటీమీటర్లో మారిస్తే సో మళ్ళీ ఏం చేయాలి? దీని ఇంటూ ఏం చేయాలి? ఇంటూ 100 centimeters. సో 1 2 3 4 5 6 7 centimeters. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, crore. 6 crore centimeter. ఇక్కడ నుండి హైదరాబాద్ నేను సెంటీమీటర్లో కొలిస్తే 6 crore centimeter అవుతుంది. 6 crores. ఇంకా మిల్లీమీటర్లో అయితే సో 60 crores. ఈ విధంగా మనకి ఏంటంటే సో మీటర్స్ ఇవి డైలీ యూసేజ్లో మనకి ఎంత పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి, ఆ పెద్ద పెద్ద నెంబర్స్ని మనం సో వాటి యొక్క ప్రమాణాలు, వాటి యొక్క యూనిట్స్ మార్చేసి మనం సింపుల్గా చేయొచ్చు అన్నమాట. సో 1 kilometer = 1000 అంటే 1000 times. ఒకవేళ మీటర్ కావాలంటే 1/1000 times అని మనం తీసుకోవాలి. 1/1000 times అంటే దాన్ని డివైడ్ చేయాలన్నమాట. దాన్ని డివైడ్ చేస్తే మనకి మీటర్స్ని కిలోమీటర్స్లో వస్తామన్నమాట. సో ఈ విధంగా మనకి డైలీ యూసేజ్లో డిస్టెన్స్ని ఈ విధంగా వాడతాం. మరి గ్రామ్స్లో గ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కొన్నాను అనుకోండి. సో 1 kilogram. 1 kilogram = 1000 grams. 1000 grams. సో పెద్ద పెద్ద ఐటమ్స్ నేను కూరగాయలు కానీ లేదంటే బియ్యాన్ని కానీ లేదంటే పెద్ద పెద్ద ఐటమ్స్ మనం కిలోగ్రామ్లో కొలుస్తారు. సో 2 kgs 5 kgs ఇలాగ మనం గ్రామ్స్లో కొలుస్తాం అన్నమాట. ఓకేనా? మరి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి మిల్లీగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్ ఉంది, అది 5 mg అని రాస్తారు. 5 mg అంటే అర్థం ఏంటి? మిల్లీగ్రామ్. అంటే చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి ట్యాబ్లెట్స్, అందుకని మిల్లీగ్రామ్లో కొలుస్తారు. మిల్లీగ్రామ్లో కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయలు, నెక్స్ట్ అల్లం, ఇలాంటి చిన్న చిన్నవి మీరు కొన్నారనుకోండి, వాటిని మనం ఏమంటాం? సో 100 grams, 250 grams ఇలాగా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. అంటే ఏంటి ఇక్కడ? సో బరువుని, సో వెయిట్ని మనం, ఇదేంటి? డిస్టెన్స్, ఇది వెయిట్.
సో వెయిట్ని మనం ఏ విధంగా కొలుస్తాం అంటే గ్రామ్స్ కిలోగ్రామ్స్లో కొలుస్తాం అన్నమాట. గ్రామ్స్ కిలోగ్రామ్స్లో కొలుస్తాం. ఇకపోతే మనకి సో డిస్టెన్స్, వెయిట్, లిక్విడ్స్ సో అంటే ద్రవాలను మనం ఎలా కొలుస్తాం? లీటర్స్లో కొలుస్తాం. లీటర్స్లో కొలుస్తాం. సో 1000 లీటర్స్, సో 2 లీటర్స్, 5 లీటర్స్. సో ఇలాగా మనం ఆయిల్ కానీ లేదంటే పెట్రోల్ కానీ లేదంటే మనం లీటర్స్లో కొలుస్తామన్నమాట. సో ఈ విధంగా మన డైలీ యూసేజ్లో ఈ పెద్ద పెద్ద నెంబర్స్ అనేది గ్యారంటీగా యూజ్ అవుతాయి. అదేవిధంగా మీరు ఈ 6th క్లాస్లో ఏంటంటే సో 6 డిజిట్ నెంబర్ని ఇంకొక 4 డిజిట్ నెంబర్ యాడ్ చేయడం, లేదంటే 6 డిజిట్ నెంబర్లో 5 డిజిట్ నెంబర్ తీసేయడం, లేదంటే 6 డిజిట్ నెంబర్ని మల్టిప్లై చేయడం, 6 డిజిట్ నెంబర్ని డివైడ్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న లెక్కలు కూడా ఉంటాయి. అవి మనం ఎక్సెల్లో చూసుకుందాం. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకి ఈ నోయింగ్ అవర్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ అనమాట. మొత్తం ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా నోట్స్ నీట్గా రాసి నేను కింద నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే నా వెబ్సైట్లో దీని యొక్క నోట్స్ ఉంటుంది. సో ఆ నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు రాసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది నేను పెడతాను, ప్రతిరోజు పెడతాను. సో ఆ గ్రాండ్ టెస్ట్ అనేది కింద లింక్ ఇస్తాను. అది లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఓన్లీ 10 బిట్స్ ఇస్తాను. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో దాని గురించి ఇస్తాను. ఈ 10 బిట్స్ మీరు రాసినట్లయితే సో ఎవరైతే మంచి ర్యాంక్ వస్తుందో అంటే సో 20 out of 20 మార్క్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళకి నేను ర్యాంక్ ఇస్తాను. 100 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళ యొక్క పేర్లు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏ రోజు వీడియో ఆ రోజు ర్యాంకులు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అన్నమాట. సో కనుక దానికి మీరు చేయాలంటే కింద ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నోట్స్, నెక్స్ట్ నుంచి ఎగ్జామ్, గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు ఆ వాట్సాప్కి వస్తుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి. వీడియో నచ్చితే మీరు కింద కామెంట్స్ అని ఉంటుంది. ఆ కామెంట్ సెక్షన్లో సో మీకు ఎలా అర్థమైంది, సో బాగుందా లేదా, సో ఇంకేమైనా బెటర్మెంట్స్ కావాలా సో అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలిపినట్లయితే నేను నెక్స్ట్ వీడియోస్ దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. కనుక కింద మీకు అర్థమైంది ఎస్ ఐ అండర్స్టాండ్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, మీకు ఏది అనిపిస్తే అది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో ఎందుకంటే ఎక్కువ మంది చూస్తేనే నేను వీడియోస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. తక్కువ మంది చూస్తే ఆపేస్తాను. కనుక సో ఎక్కువ మంది చూసే విధంగా మీరు మీ సైడ్ నుండి హెల్ప్ చేయండి. నా సైడ్ నుండి మొత్తం అంతా నేను ఇస్తాను. మీ సైడ్ నుండి నాకు చిన్న హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.